ఛానల్. సో ఇవాళ మేము ఏం చేయబోతున్నామంటే వీఆర్ గోయింగ్ టు ట్రావెల్. సో మేము ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వచ్చినాం. బెంగళూరు టు హైదరాబాద్ మేము ట్రావెల్ చేయబోతున్నాం. చూడండి. మా మమ్మీ కూడా తన యూట్యూబ్కి షార్ట్ తీసుకుంటుంది. గాలి మస్తు వస్తుంది. మమ్మీ పోదాం. కార్స్ వస్తున్నాయి, మేము నడుస్తున్నాం, గాలి ఫుల్ వస్తుంది. We are going to enter the airport. ఇప్పుడు నైట్ 8:30 అవుతుంది. వెదర్ అయితే చాలా బాగుంది. ప్రస్తుతానికి అయితే నడుస్తున్నాం. సో ఎయిర్పోర్ట్లకి అయితే ఇప్పుడు ఎంటర్ అయినాం. మేము మా బోర్డింగ్ పాసెస్ లైక్ వీ హ్యావ్ వెబ్ చెక్డ్ ఇన్. సో బోర్డింగ్ పాసెస్ ఆన్లైనే వచ్చినాయి. ఇక్కడ స్కాన్ చేసేసి నెక్స్ట్ సైడ్ మన ఐడెంటిటీ చూపిస్తే మనకి ఒక సపరేట్ ఎంట్రీ దొరుకుతుందంట. ఇప్పుడే చెకింగ్ అనేది అయిపోయింది. సో వీఆర్ ఎంట్రింగ్. మనం ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చేసినాం. ఇలా అలా నడుచుకుంటూ పైకి పోతే పైన సెక్యూరిటీ చెక్ ఇన్ ఉంటుంది. డిజి యాత్ర లైక్ మనం స్కాన్ చేసి చూసిన ఐడి ప్రూఫ్ అడిగింది. అది చాలా సింపుల్గా ఉండదు ప్రాసెస్. లైక్ ఎక్కువ టైం వేస్ట్ కాకుండా ఎయిర్పోర్ట్ లోపలికి ఎంటర్ అయిపోయినాం. లెట్స్ గో నౌ. బిజీ ఎయిర్పోర్ట్. మా మమ్మీ కూడా తన యూట్యూబ్కి వీడియోస్ తీసుకుంటాను. ఇప్పుడు మనం పైకి పోవాలి. సో నౌ we are entering to queue number 6. This will scan our eyes and our face so that మనకి ఎంట్రీ దొరుకుతుంది. దిస్ ఇస్ సెక్యూరిటీ చెక్ ఇన్. ఇప్పుడు మా బ్యాగ్లో ఉన్న ఐటమ్స్ అన్నీ దీనిలో వేసి వాళ్ళు స్కాన్ చేసి అన్నీ సేఫే ఉన్నాయా లేకపోతే మన తెచ్చిల్లా అని చెప్పేసి చూసి లోపల పంపిస్తారు. ఇప్పుడు లాంచ్కి వెళ్తున్నాం. లాంచ్కి ఎంటర్ అయిపోయినా. ప్రస్తుతానికైతే ఈ ఫుడ్ తీసుకున్నా లైక్ ఇట్స్ చాక్లెట్ మిల్క్ షేక్. లెట్స్ సీ ద టేస్ట్. నార్మల్ బిస్కెట్స్ లెక్క ఉన్నాయి. ఇట్స్ సమ్ సార్ట్ ఆఫ్ బ్రెడ్. వీటికి ఏం రేటింగ్ ఇవ్వాలో కూడా నాకు అర్థమవుతలేదు. ఇది యాజ్ యూజువల్ బ్రౌన్ బ్రెడ్. చాక్లెట్ మిల్క్ షేక్ ఎట్లయినా బాగానే ఉంటుంది. బట్ మమ్మీ వేసే చాక్లెట్ మిల్క్ షేక్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఒక కేక్ అండ్ స్వీట్. కైండ్ ఆఫ్ బెల్లన్నం లెక్క ఉంది ఇది. నార్మల్ కేక్. ఇప్పుడు ఐ బాట్ సమ్ నూడిల్స్. నూడిల్స్ ఈజ్ లైక్ మై ఆల్ టైమ్ ఫేవరెట్. ఇక్కడ రేట్ చేస్తా. డీసెంట్. 5 on 10. ఇప్పుడు సమ్ రైస్. ఇది పన్నీర్ కర్రీ. ఇది చికెన్ కర్రీ. అండ్ అక్కడ ఆలూ కర్రీ లైక్ దాల్ కూడా ఉండే కానీ
No, we will never choose dal. So, taste test. Flavored basmati rice, I guess. Paneer is good. Nice and tasty undi paneer. And ఇప్పుడు let's taste chicken curry, our favorite. Cheers, is make it. The third chicken curry. वैसे भी साल भर जाएगा तो 3-4 ఇది చాలా బాగుంది. ఈ ఓవరాల్ ఫుడ్కి నేను రేటింగ్ 7 ఇస్తా. సి అక్కడ ప్లేన్స్ పోతున్నాయి. టైట్ అయిపోయింది నాకు, కానీ మనకి ఇంకా డెజర్ట్ సెక్షన్ ఉంది. నాకైతే ఇట్లా ఇన్ని వెరైటీస్ ఉంటాయి, అది కొంచెం ఇది కొంచెం ఇది కొంచెం అట్లా తినేసి పక్క పెట్టేస్తాం. ఇప్పుడు అదే అవుతుంది ఆల్మోస్ట్. దిస్ ఇస్ చాట్, సమ్ హెల్దీ స్టఫ్, అండ్ ఇది లెమన్ కొరియాండర్ జ్యూస్. ఫస్ట్ మనం హెల్దీ స్టఫ్ తిన్నాం. సాలడ్కి డ్రెస్సింగ్ ఇచ్చిలో. లెట్స్ మిక్స్ సాలడ్ అండ్ డ్రెస్సింగ్ అండ్ హ్యావ్ ఇట్. సాలడ్కి ఏం రేటింగ్ ఇస్తే చెప్పు? హెల్దీ కాబట్టి అన్నీ ఎట్లున్నది తినాలి. ఇది ఆనియన్ సాలడ్ పని చాలింగా. ఐ కాంట్ ఈట్ మోర్ సాలడ్స్. తెలుగులో ఏమంటారు? కర్బూజా. ఏదో ఉన్నారు. స్వీట్ అండ్ టేస్టీ. ఇవి ఇంట్లో మమ్మీ షుగర్ వేసి మంచిగా నీట్గా చిన్న చిన్న కట్ చేసి ఇస్తే అస్సలు తినాను. ఇప్పుడేమో ఇక్కడికి వచ్చి మరీ నేనే వేసుకొని తింటాను. ఇంత పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసిళ్ళు, పెద్ద పెద్ద పానీపూరి నోట్లో పెట్టుకున్న ఫీలింగ్ వస్తుంది నాకు. సో మనం ఇప్పుడు ట్రై చేయబోతున్నాం. సో రిఫ్రెషింగ్ గైస్. 8 on 10. ఇప్పుడు ఫైనల్గా లెట్స్ ట్రై దిస్ చాట్. ఎన్నో ప్లేసెస్లో చాట్స్ తిన్నా. ఇప్పుడు నేను ఈ చాట్ని రేట్ చేయబోతున్నా. లెట్స్ సీ ఇంకెంత లక్ ఉందో. బాగాలేదు అని చెప్పలేను, అదిరిపోయిందని కూడా చెప్పలేను. ప్రిటీ డీసెంట్. 6 on 10. ఓకే, ఇంకో 5-10 మినిట్స్లో లాంజ్ నుంచి బయటకు వెళ్ళిపోతా. ఇంకొక హాఫ్ అన్ అవర్లో నా గేట్ ఓపెన్ అయిపోతుంది. నేను ఫ్లైట్ ఎక్కేసి డైరెక్ట్ హైదరాబాద్కి వెళ్ళిపోవచ్చు. సో మళ్ళీ మిమ్మల్ని ఆ టైంకి కలుస్తా. అంటిల్ దెన్ ఏం లేదు, నా ఇంకో వీడియో చూడండి. అంటే ఎలా చూస్తారైనా కంటిన్యూస్గానే ఉంటున్నా చూడండి. ఐమ్ గాన్ క్రేజీ గైస్, క్రేజీ. ఓకే, బాయ్. ఫైనల్ టచ్కి ఫ్రూటీ. చాలా యూస్ అవుతుంది నేను ఈ ఇంత చిన్న బాటిల్లో, నేను ఈ ప్యాకెట్లో ఫ్రూటీ తాగా. See you around. ఏం ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలో కూడా అర్థమవుతలేదు. మనం ఒకసారి ఎక్స్ప్రెషన్స్ అనేది చేద్దాం. లాంచ్తో పని అయిపోయింది. నౌ వీఆర్ గోయింగ్ టు ఎగ్జిట్.
బాయ్ బాయ్ లాంచ్. లాంచ్ నుంచి బయటికి వచ్చేసినాం. నౌ వీఆర్ గోయింగ్ టు ఫైండ్ మమ్మా. ఎక్కడుంది మమ్మా? షీ ఈస్ దట్ కార్నర్. ఎయిర్పోర్ట్ ఎక్స్పీరియన్స్ మాత్రం ప్రతిసారి బాగా అవుతుంది, లైక్ 7 on 10. మీరు ఎలా అవుతుందో మీరు కమెంట్ సెక్షన్లో లైక్ చెప్పండి. మమ్మీ ఐస్ క్రీమ్ తింటాలి, నా ఫేవరెట్ ఐస్ క్రీమ్. మమ్మీ ఈస్ గోయింగ్ టు త్రో డస్ట్. ఏమో మాట్లాడాలని ఉంది కానీ ఏం మాట్లాడాలో తెలియదు. చీకటైనా పొద్దునైనా ఏ టైం అయినా ఎయిర్పోర్ట్లో మాత్రమే తెలియకుండా ఎప్పటికీ ఇంతే బ్రైట్నెస్తో ఉంటుంది. మా గేట్ దగ్గరకు వచ్చేసినాం. ఇంకో 10 minutesలో ఫ్లైట్. ఫుల్ మెంబర్స్ ఉన్నారు క్యూలో. సో మేము డ్రెస్ తీసుకుంటున్నాం. అదే క్యూ, దిస్ వన్. ఆ క్యూ అంతా అయిపోయినాక మేము లాస్ట్కి అలా కూలి వెళ్ళిపోయి కూర్చుంటాం. బిగ్ క్యూ. ఆ బిగ్ క్యూ హాఫ్ అయిపోయింది ఇప్పుడు. ఇప్పుడే బస్లోకి ఎక్కినాం. ఈ బస్ మమ్మల్ని ఫ్లైట్స్ దగ్గర తీసుకెళ్తుంది. ఇప్పుడు మనం ఎక్కబోయే ఫ్లైట్ ఇది. अक्षय सुब्बा, अंशप्रिया, अंजलि, निकिता, प्रीति शुरू करने के लिए ऐसे अपनी ओर खींचें. Are about to land. Landed in Hyderabad. Overhead bins carefully and ensure you have the right. అయిపోయింది, హైదరాబాద్కి వచ్చేసినాం. దిగేస్తున్నాం ఫ్లైట్. అగైన్ వీఆర్ ఎట్ ద బస్. అయిపోయింది, బస్ దిగేసినాం. We reached Hyderabad airport. ఫైనలీ 30 minutes డిలే ఫ్లైట్ అయ్యి ఇట్లా కొంచెం అయ్యి లాస్ట్కి హైదరాబాద్లో ల్యాండ్ అయిపోయినాం. తెలంగాణ రామప్ప టెంపుల్. ఈ వైబ్స్ చూసి ఎన్ని రోజులు అవుతుందో. హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్. బయటికి వచ్చినాం ఇప్పుడే. Hi, mommy. హాయ్ రచ్చర్రి. హాయ్ అన్నయ్య. హాయ్. We are going to home. Mamaya, hi. సో ఇట్లాంటి మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్స్ కావాలంటే నా ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ నొక్కేయండి. లవ్ యూ గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.